అందరికీ నమస్కారం అండి. నిన్న నాతోర మండలంకి సంబంధించి మరి సుందరకోట ఆసానగిరికి సంబంధించి ఒక రోడ్డుని మరి శంకుస్థాపన చేసిన కార్యక్రమం చూసాం. అందరం కూడా సుమారుగా 3.2 కిలోమీటర్లతో సుమారుగా 2,05,00,000 రూపాయలతో మరి శాంక్షన్ చేశారు. మరి నిన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఆ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈ పనులు చేస్తానికి కాంట్రాక్టర్ నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ వర్క్ ఇప్పటికే మేము ఎప్పుడంటే 31/10/2023 జగనన్న సంవత్సరంలో 2023 సంవత్సరంలో 10వ నెల 31వ తారీఖున జగనన్న ప్రభుత్వంలో మేము హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి 5 రోడ్లు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి 5 రోడ్లు శాంక్షన్ చేసాం. అప్పుడే ఆ టెండర్స్ అన్ని కూడా కంప్లీట్ అయింది. దాన్ని నాబార్డుకి కూడా మరి ఎప్పుడంటే నాబార్డుకి కూడా సుమారుగా 29/1/2024 సంవత్సరంలో నాబార్డు కూడా తీసుకుని టెండర్స్ కూడా పిలిచారు. ఏదైతే నేను శంకుస్థాపన చేశారో నిన్న చేసిన కార్యక్రమం సుమారుగా 2,05,00,000 సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వారు మరియు గ్రామీణ శాఖ సుందరకోట నుండి ఆసనగిరి వరకు రోడ్డు నిర్మాణం సుమారుగా నాబార్డు నుంచి 2,05,00,000 అని చెప్పి ఆ శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కార్యక్రమం మేము సుమారుగా 2023 సంవత్సరంలో శాంక్షన్ చేసాం. శాంక్షన్ ఆర్డర్ కాపీ కూడా ఉంది, నాబార్డు కూడా. అంటే అప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేసాం, టెండర్ కూడా అయిపోయింది. కానీ కాంట్రాక్టర్ ఎందుకు చేయలేదు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే కాంట్రాక్టర్ ఈ పని చేయడం వల్ల మరి జగనన్న ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి చేయడం అనేసాడా, లేదంటే ఆయన తాలూకు వ్యక్తిగత కారణాలు తెలియదు. కానీ మరి ఆయన మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు. ఇది జగనన్న ప్రభుత్వంలో జరిగిన ఈ కార్యక్రమం. మరి ఇప్పటికైనా సరే ఈ కాంట్రాక్టర్ వచ్చి చేస్తున్నందుకు, నిన్న శంకుస్థాపన చేసినందుకు నిజంగా ఆ కాంట్రాక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎంతో ఆ ఏరియా ప్రజలందరూ కూడా ఆ రోడ్డు మాకు కావాలి, ఆ రోడ్డు ఉంటే చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి మేము వెళ్ళినప్పుడు, మా పార్టీ నాయకులు అందరం కూడా నాతోర మండల నాయకులు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని జగనన్నతో చెప్పిన తర్వాత, గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత శాంక్షన్ చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మారినప్పుడు కూడా జగనన్న ప్రభుత్వంలో మంజూరు చేసిన ఆ పనిని చేస్తున్నందుకు నిజంగా మీ ద్వారా ఎవరైతే కాంట్రాక్ట్ ఉందో వారికి ధన్యవాదాలు తెలపాలి. అలాగే రెండోది కూడా ఇంకోటి ఏంటంటే, నిన్న మాగవరపాలెంలో కూడా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సేమ్ మాగవరపాలెంలో కూడా గిడితూరు నుండి సొంకుపూరి వరకు కూడా నిన్నే శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అది కూడా ఏముందంటే అందులోని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గిడితూరు నుండి సొంకుపూరి వరకు కూడా రోడ్డు నిర్మాణం నాబార్డు నుంచి సుమారుగా 1,80,00,000 రూపాయలతో చేస్తున్నట్టుగా 2.5 కిలోమీటర్లు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా మేము 2023 సంవత్సరంలో 10వ నెలలో 31వ తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఇందాక చెప్పినట్టుగానే జగనన్న ఒక 5 ఇంపాక్ట్ రోడ్లు పెట్టమన్నారు, చేసామని చెప్పి శాంక్షన్ చేసాం. ఈ 5 రోడ్లు కూడా అప్పుడే పేపర్లో వచ్చింది. ఇది అప్పుడే కూడా గిడితూరు నుంచి ఇలాగా సొంకుపూరి వరకు కూడా సుమారుగా 1,80,00,000 రూపాయలతో 2.4 కిలోమీటర్లు అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. అదే నాబార్డు ఏదైతే నాబార్డు నిధులు ఉన్నాయో ఆ నాబార్డు నిధుల్లో 29/1/2024 శాంక్షన్ ఆర్డర్ జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. ఆ టెండర్ కూడా ఎవరికి వచ్చిందంటే ఎవరు మౌనిక కన్స్ట్రక్షన్స్ వెంకటరెడ్డి గారు రావులపాలెం అని చెప్పి వచ్చింది. ఆయన నిన్న చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము మాగరపాలెం మండలంలో పర్యటించినప్పుడు, గిడితూరు ప్రాంతం వెళ్ళినప్పుడు, గిడితూరులో ఉన్న మా పార్టీ లీడర్స్ కానీ మా మండల పార్టీ లీడర్స్ అందరూ కూడా మన గిడితూరు నుంచి సొంకుపూరి అంటే కోటవట్ల మండలం కనుక 2 సరిహద్దులు కలపాలంటే ఒక మంచి తార్ రోడ్ వేయాలి. ఆ రోడ్డు వేయడం వల్ల రైతులకి ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది. వేలాది మంది రైతులు ఉపయోగపడతారు కనుక 2 సరిహద్దులు అంటే 2 ప్రాంతాలు అంటే 2 మండలాలే కాకుండా 2 నియోజకవర్గాలు కలిపినట్టుగా ఉంటుందని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న గిడితూరు మా నాయకులు కానీ మా మండల నాయకులు కానీ చెప్పడం జరిగింది. వెంటనే మేము ఇప్పుడు సుమారుగా 1,80,00,000 రూపాయలతో శాంక్షన్ చేసాం. మరి ఆ టెండర్ కూడా అయిపోయింది. మరి ఎవరైతే ఈ మౌనిక కన్స్ట్రక్షన్ ఉన్నారో ఆయన ఎలక్షన్ ముందులే చేయాల్సింది. ఎలక్షన్ ముందు చేసి ఉంటే మాకు ఇంకా బాగా మంచి పేరు వచ్చింది అప్పుడు చేసి ఉంటే. కానీ ఇప్పటికైనా సరే మరి జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన రోడ్డు సొంకుపూరి నుంచి మన గిడితూరు వేసిన రోడ్డు మరి నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఆ రోజు శాంక్షన్ చేసిన రోడ్డు ఈరోజు చేసినందుకు నిజంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మరి ఇలాగా ఈ విధంగా మరి జగనన్న ప్రభుత్వం 5 ఇంపాక్ట్ రోడ్లు కూడా మరి ఇప్పటికే మరి శాంక్షన్ చేసిన సంగతి చెప్పాం, గతంలో కూడా చెప్పాం. ఇప్పటికే 4 ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగింది. మరి ఇంకోటి కూడా ఉంది, అది కూడా తొందరలో ఏదంటే మన ఇక్కడ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి 1 కిలోమీటర్ కూడా రోడ్డు ఉంది. అవి కూడా తొందరగా చేస్తే మరి ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే బాగుండాలి, ముఖ్యంగా అవసరాలు నిమిస్తాం బాగుంటుందని చెప్పి అనుకున్నామో అవన్నీ కూడా నెరవేరే విధంగా మరి ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్పి మరి ఇప్పటికైనా ఈ కాంట్రాక్ట్లో ముందుకు వచ్చి మా జగనన్న ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఈ రోడ్లు వేసినందుకు మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాం. జై జగన్.